ఎంతమందికి లెహెంగాస్ అంటే ఇష్టం? చూడ్డానికి ఎంత బావుంటాయో కదండీ లెహెంగా. ఒక్కరోజు ఈవెంట్ కోసం ఇంతింత ఖర్చు పెట్టి తీసుకుంటాం. వన్ డేనే వేస్తాం. మళ్ళీ వేసుకోము. అయినా కూడా మన అమ్మాయిలకి అదొక హ్యాపీనెస్. తీసుకున్నామా, వేసుకున్నామా, వన్ డే తీసి పెట్టామా. ఆ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళగానే నేను ఫస్ట్ అడిగేది ఒకటే, అవుట్‌ఫిట్ ఎక్కడా అని. ఎందుకంటే నాకు చూడాలంటే చాలా ఇష్టం. ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఎలాంటి అవుట్‌ఫిట్ తెచ్చుకున్నారో అనేసి. మీకు ఈ పిక్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా? అవునండి, తను సంధ్య గారు. లాస్ట్ టైం తన పెళ్లి ఈవెంట్స్ అన్నిటికి నేనే మేక్ ఓవర్ చేశానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిఫరెంట్ మేకప్ లుక్స్ తో అయితే చేశాను. ఈసారి సంధ్య గారి ఆడపడుచు రిసెప్షన్ ఉండే. ఫస్ట్ అయితే నేను లెన్స్ పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ముందే లెన్స్ పెట్టుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది. ఈసారి న్యాచురల్ లెన్స్ పెట్టానండి. ముందుగా అయితే నేను బేస్ వేసుకున్నానండి. ఆల్రెడీ సీరం, మాయిశ్చరైజర్, ప్రైమర్, మ్యాక్ కన్సీలింగ్ అయితే నేను చేసుకుంటున్నాను. ఆఫ్టర్ ధర్మా యూస్ చేస్తున్నాను. నేను అందరికి సజెస్ట్ చేస్తానండి ఎవ్రీ టైం ఒకటే, కన్సీలర్ ప్యాలెట్ మాత్రం ఎవరి దగ్గరైనా ధర్మా ఉండాల్సిందే. వేరే బ్రాండ్స్ ఏదైనా మీరు యూస్ చేసుకోండి, కాకపోతే ధర్మాను కూడా యూస్ చేయండి, చాలా బాగుంటుంది. రీసెంట్ గా నేర్చుకున్న వాళ్ళు కూడా ధర్మా ప్యాలెట్ తీసుకోండి, చాలా బాగుంటుంది మీకైతే. నెక్స్ట్ వచ్చేసి కట్స్ చేసుకుంటున్నానండి. నోస్ కట్, డబల్ చిన్ ఏమైనా ఉంటే కూడా కట్ చేస్తున్నాను. బ్లష్ అయితే వి షేప్ లో పెట్టాలండి. వి షేప్ లో పెడితే చాలా బాగుంటుంది. అండ్ బ్లెండింగ్ కూడా ఎక్కువగా చేయాలి. హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోగానే క్రింపింగ్ చేస్తున్నాము. సంధ్య గారికి పెళ్లికి కూడా అడిగారు, వాళ్ళ ఆడపడుచు పెళ్లిలో. కాకపోతే నాకు డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల వెళ్ళలేదు. చేయించుకుంటే మాత్రం కన్ఫామ్ గా నాతోనే చేయించుకుంటారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓవరాల్ లుక్ ఎలా ఉందో మాత్రం